చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. అమరవీరుడు మురళీ నాయక్ మరణం బాధాకరం. దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్కి 4 రోజుల క్రితమే ప్రభుత్వం ఆదుకుని అండగా నిలబడి, ఆ కుటుంబానికి అండగా నిలబడి, దహన సంస్కారం రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పాల్గొని ఆఖరి వరకు ఆ కుటుంబానికి వెనుదనుగా ఉన్న సంగతి చూసాం. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పలకరింపుకు వెళ్ళిన విధానం చూసాం. ఒక అమరవీరుడిని అవమానించిన ఆయన తీరును చూసాం. పలకరింపుకు వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని ఓదార్చడం, వాళ్ళకి వెనుదనుగా ఉన్నానని చెప్పడం సహజం. కానీ నవ్వుతూ ఆ కుటుంబంతో మాట్లాడటం ఎలా చూడాలో, ఎలా చూస్తున్నారో సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీలా గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం. నమస్తే శ్రీలీలా. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పలకరింపు చూశారు, ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అమరవీరుడు మురళీ నాయక్ నిజంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్. మరి అక్కడ సైనికులు మన కోసం బార్డర్లో వాళ్ళు కాపలాగా ఉంటే, మనం కంటి నిండా వాళ్ళు నిద్రపోకుండా ఉంటే మనం చక్కగా నిద్రపోగలగటానికి కారణం. మరి అలాంటి వీర జవాన్ మరణాన్ని రాజకీయంగా చూస్తున్న జగన్మోహన్ రెడ్డి అండుకో. మొన్న చూస్తే ఆయన భౌతికాయాన్ని, వీర జవాన్ భౌతికాయాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మరి వాళ్ళ ఊరికి తీసుకొచ్చేంత దూరం కూడా ఆ ర్యాలీలో కానివ్వండి, మరి మంత్రి సవిత గారు ఆ నైట్ కూడా ఇంటికి వెళ్లకుండా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండి వాళ్ళని ఓదారుస్తూ, మోరల్ సపోర్ట్ ఇస్తూ ఏ విధంగా మరి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రం తరపున ఆవిడ నిలబడ్డారు. మరి మరుసటి రోజున చూస్తే హోమ్ మినిస్టర్ అనిత గారు, మరి అదేవిధంగా గౌరవ మంత్రి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ అక్కడికి రావటం, మరి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా పరామర్శించి ఇవన్నీ చూసాం. మరి నాయకులు అంతా పాల్గొన్నారు. అవును, అందరూ వచ్చారు. మరి వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడిన మాటలు, ఫోటోల కోసం ఫోజులు ఇస్తున్నారు, మరి రాజకీయం కోసం చేస్తున్నారని ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు. అది ఒక దేశం కోసం పోరాడిన నాయకుడు. అసలు రాజకీయానికి దానికి ముడిపెట్టడానికి వీళ్ళకి మనసు ఎలా వస్తుంది? మరి ఈ రోజున 4 రోజుల తర్వాతే వచ్చారు. మీరు వచ్చిన తర్వాత మరి ఆ తల్లిదండ్రుల్ని ఏ విధంగా ఓదార్చాలి? మరి అంత బాధాతప్త హృదయాలతో ఉన్న అక్కడ పరిస్థితిని ఏ విధంగా మీరు చూడాలి అంటే, మనం చూసాం ఆ వీడియోలో చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు నిజంగా ఉగ్రవాదులు వీళ్ళేను అనిపిస్తుంది. మరి అక్కడ జై హిందో అమర్ రహే మరి జవాన్ అనో మనం అక్కడ ఉండాలి నినాదం. మరి అలాంటిది జై సీఎం జై జగన్ అనే నినాదాలతోటి అక్కడ వాళ్ళంతా అరుస్తుంటే, సరే వాళ్ళు కార్యకర్తలు మరి వీళ్ళు చెప్పిందే చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారా? వాళ్ళకి అదే దిశానిర్దేశం చేస్తున్నారా కార్యకర్తలకి, పార్టీ నాయకులకి? ఎక్కడా కూడా కొంచెం కూడా సోయ లేకుండా ఏంటి పరిస్థితి, ఏంటి మీరు చేస్తున్నది, ఎవరిని అవమానపరుస్తున్నారు ఈ రోజునంటే మన వీర జవాన్ని అవమానపరుస్తున్నారు. మనం అక్కడ ఏం కోరుకోవాలి, ఎంత మౌనంగా ఉండాలి, అసలు అక్కడ ఎంత డిసిప్లైన్గా ఉండాలి? చాలా అక్కడ అతనికి మనం అతని ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మౌనం వహించాల్సిన ప్లేస్లో వీళ్ళు ఏ విధంగా రెచ్చిపోయారు. మరి ఇవన్నీ చూస్తుంటే నిజంగా మరి వీళ్ళకి సంబంధించిన ఎవరు కూడా వచ్చి పరామర్శించింది లేదు. ఒక ముఖ్యమంత్రి గారే వచ్చారు. మరి మాట్లాడితే చాలు, గోశాల అప్పుడు కానివ్వండి, లేకపోతే మన సింహాచలం అప్పుడు కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా మరి పెట్టేగిపోయారు. ఇష్టానుసారంగా కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు విర్రవీగారు. మనం చూస్తే వైజాగ్లో మరి పెహల్గామా దాడిలో చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా ఎవరూ వచ్చి పలకరించిన పాప అనుకోలేదు. ఇవంతా కూడా ఏ విధంగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు, ఏ విధంగా రాజకీయాలకు ముడిపెడుతున్నారు. కేవలం కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రక్రియ అయితేనే మేము వస్తాము, మరి ఇలాంటి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ కోసం మాత్రం మేము రాము అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఏ విధంగా మనం సంఘీభావం, సంతాపం తెలియజేయాలన్న సోయ కూడా లేకుండా మరి ఇలాంటి జై హింద్ అనాల్సిన ప్లేస్లో జై జగన్ అనిపించుకున్నాడంటే ఏ విధంగా చూడాలంటే, ప్రజలకి ఏ విధంగా కూడా కొంచెం కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా శవతాండవం చేస్తున్నాడు అనేది ఈ రోజున ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మనం రాప్తాడు వెళ్ళినా, మీరు ఎక్కడికైనా తీసుకోండి, కానీ ఆఖరికి భోజనానికి వెళ్ళినా సరే సీఎం జగన్ అంటూ వాళ్ళకి అలవాటు అయిపోయింది. రికార్డు చేసినట్టు, ప్లే రికార్డ్ ఆన్ చేసినట్టు అదే పదం తప్ప రెండోది రాదు వాళ్ళ దగ్గర నుంచి. అంటే వాళ్ళు ఆ పార్టీ నియమించుకున్న కూలీలు. సీఎం జగన్ అంటే వాళ్ళ పని, రెండో పని వాళ్ళకి తెలియదు. అదే తరహాలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, మనం చెప్పుకుంటున్నట్టు భోజనానికి వెళ్ళినా అట్లాగా అరుస్తారు వాళ్ళు, ఓదార్పు యాత్రకి వెళ్ళినా అట్లాగా చేస్తారు. చనిపోయిన వీర జవాన్ ఇంటికి వెళ్ళి ఓదార్చాల్సింది పోయి నవ్వుతా కూర్చుని మాట్లాడటం ఏంటో అర్థం కాని పరిస్థితి. అప్పుడు కూడా సీఎం జగన్ ఇదే పని. సీఎం జగన్ అనేది ఊత పదం. ఆ పదం అన్నందుకు రోజుకి వాళ్ళకి 1000 రూపాయలు కూలి.
దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక్కడ చూసాం ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అసలు పరిస్థితి ఏంటి, అక్కడ మనం వెళ్ళినాం గతంలో, మరి అక్కడ తొక్కిసలాట జరిగింది తిరుపతిలో. మరి ఆ రోజున అందరూ కూడా హాస్పిటల్ పాలవటం, కొంతమంది మరణించడం జరిగింది. మరి అట్లాంటి హాస్పిటల్ ప్లేస్లో సైలెంట్గా ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మరి కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రదేశంలో ఫోన్ మాట్లాడటం కాదు కదా, కనీసం కొంచెం పెద్దగా మాట్లాడటానికి కూడా అక్కడ అనుమతించరు. మరి అలాంటిది వీళ్ళు ఒకప్పుడు ప్రజాప్రతినిధులుగా, మరి ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉండి ఆ రోజున ఏ విధంగా అక్కడ వాళ్ళ ఏదో పెద్ద యుద్ధానికి వస్తున్నట్లుగా, మరి హాస్పిటల్లో పరామర్శించడానికి వచ్చినట్లు మనకు కనిపించలేదు. అక్కడ కూడా ఇదే గొడవ, జై జగన్ జై సీఎం అనుకుంటా. మరి ఈ రోజు మరి ఎక్కడ చూసినా కూడా ఇదే నినాదం వినిపిస్తుంది. ఇట్లాంటి వ్యక్తులది నిజంగా రాక్షస ఆనందం, ఒక రాక్షస క్రీడగానే కనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా ప్రజలకి అనుకూలంగా, ప్రజలకి సంఘీభావం తెలిపే విధంగా, అక్కడ ఉన్న పరిస్థితిని ఏ విధంగా మనం తీసుకోవాలనేది లేకుండా వీళ్ళ రాక్షస ఆనందమే వీళ్ళకి ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే బాటలో వెళ్తున్నారనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా మురళీనాయక్ కుటుంబానికి ఆయన 25 లక్షలు ప్రకటించాడు. గతంలో కూడా చాలాసార్లు ప్రకటించాడు ఆయన. అప్పుడు ఎవరికి ఇచ్చాడో అర్థం కాని పరిస్థితి. దీన్నన్నా మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడంటారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అతన్ని పొగిడితేనో, అతను మంచిగా రాచమర్యాదలు చేస్తేనో అతను డబ్బులు ఇస్తాడని గతంలో అతను ఎంపీగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక కాలనీ ఏదో నిర్వాహకులు అతని దగ్గరకు వచ్చేసి మీరు విరాళం ఇవ్వాలి అంటే ఇతను 2 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తానని చెప్పి మంజూరు చేయటం, అదేవిధంగా అక్కడ జరిగిన సభకి హాజరవ్వటం, మరి ఆ సభలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడకపోవటం, కేవలం అది ఎవరి హయాంలో వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాలనీ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. మరి అదే సందర్భంగా వాళ్ళు వైఎస్ఆర్ గురించే వాళ్ళు పదే పదే మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికి అసలు జీర్ణించుకోలేకపోయాడు. దాని గురించి అసలు ఇంకా అతను ఉండబట్టలేక స్టేజ్ దిగి వెళ్ళిపోతుంటే మరి వాళ్ళు అడిగిన సందర్భంలో ఆ 2 కోట్ల రూపాయల గురించి కడుపు నిండిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట కూడా రాలేదు, వైఎస్ఆర్ గురించే వచ్చింది. అలాంటి వాళ్ళకి నేను 2 కోట్ల రూపాయలు ఎలా ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మరి అదే జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా. తండ్రి పేరు చెప్పినా కూడా తట్టుకోలేకపోయాడు అతను. మరి అలాంటి వ్యక్తి గతంలో చూసాం, బోట్లు తగలబడిపోయినప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆయన జనసేన దీనిలో ఉన్నప్పుడు ఆయన బోట్లు వాళ్ళందరికి కూడా 50,000 రూపాయలు ఇచ్చారు ఆయన తరపున సొంతంగా. మరి ఆ రోజున కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు ప్రకటించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా ప్రభుత్వ పథకాలు వర్తించవు అని, మేము కూడా మీకు ఎట్లాంటి సహాయ సహకారాలు అందించమని. అంటే వీళ్ళ బుద్ధి ఎలా ఉండిద్ది, ఇంత వంకర బుద్ధిగా ఉంటారు. మరి బుడమేరు పొంగినప్పుడు విజయవాడ ప్రజలకి మరి 1 కోటి రూపాయలు అన్నారు, అది ఎవరికీ తెలియదు. మరి అలానే ప్రతి ఒక్క చోట హుదూదప్పుడు కానివ్వండి, లేకపోతే తిత్లీ తుఫాన్ అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడా కూడా వీళ్ళు చెమటమే కానీ ఇచ్చింది ఎక్కడ అనేది కనపడదు. అదే కోవకు చెందిద్ది ఇది కూడా అనేది ప్రజలకు క్లియర్గా అర్థమవుతున్న విషయం. ఇక్కడ ఆయన ఊరిని సందర్శించడం, చెప్పేదొకటి చేసేదని మీరు అన్నట్టు ఎక్కడికి వెళ్తే అక్కడ హామీలు ఇస్తాడు. ఆ మాట తప్పడం మడదని తిప్పి పారిపోవడం ఎప్పుడూ ఉంది ఆయనకి. అలాగే సీఎం జగన్ అంటా ఉంటే, సీఎం అంటే వాళ్ళ దృష్టిలో చిల్లర మనిషి జగన్, చీప్ మనిషి. అవును, జగన్ చిల్లర మనిషి జగన్ అని చెప్పి వాళ్ళ నినాదం. అవును, దాని షార్ట్ కట్ లో సీఎం జగన్ అని వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. జగన్ రెడ్డి సందర్శన అమరవీరుడు మురళీనాయక్ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళి వెకిలి నవ్వులు నవ్వటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ సీఎం అంటే చిల్లర మనిషి జగన్ అని అర్థం అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.